సింహాలపై కాదు, పెంగ్విన్స్పై పన్నులు, ట్రంప్ సుంకాలపై సెట్టాయిలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం రెసిప్రోకల్ టారిఫ్స్ పన్నులను విధించడం యువత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరి ముఖ్యంగా అయితే జనవాసులు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించి తీరు మరింత విస్మయపరిచింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్ ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. సబ్ అంటార్టికా హిందూ మహాసముద్రంలోని హార్డ్ అండ్ మేక్ డొనాల్డ్ ద్వీపులపై ఎందుకు పన్నులు విధించారు అనేది పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్ అంటార్టికా ఆస్ట్రేలియా ప్రాంతమైన హార్డ్ మెక్డొనాల్డ్ ద్వీపులు నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10% సుంకాలను విధించారు. అయితే ఈ ద్వీపులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఈ ద్వీపుల్లో మనుషులు నివసించారు. దాదాపు 80% మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదన జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించడం లేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించలేదని తెలుస్తుంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. ఓవల్ ఆఫీస్లో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్ను అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వాన్స్తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటంకిస్తూ ఒక మీమ్ ఉంది.